నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అల్లాడిపోతున్న అంబటి మళ్ళీ జైలేనా? ఈసారి కేసు ఏంటంటే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అల్లాడిపోతున్న అంబటి అని చెప్పేసి ఆ టైటిల్లోనే ఉంది కదా. సో ప్రస్తుతం అంబటి రాంబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన ఏ కేసు మీద జైలుకు వెళ్లారనేది మనం చూసాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద నీచమైన వ్యాఖ్యలు చేశారు, లకారాలు వాడారు. ఆ కేసులో ఆయన ఫస్ట్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఆ కేసు మీద బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేస్తారు అనుకుంటున్న టైంలో మరో పీటీ వారెంట్ ఆయన మీద జారీ అయింది. అదేంటి అని అంటే గనక ఇదిగోండి, ఇలా పోలీసుల మీద దాడికి తెగబట్టడం, అంటే పోలీసుల విధులకే ఆటంకం కలిగించడం, పోలీసుల్ని వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేసుకొని ఇవ్వకుండా వాళ్ళకి అడ్డుపట్టడం, వాళ్ళతోటి వాగ్వాదానికి దిగటం, ఇలాంటివన్నీ చేశారు. మరి పోలీసుల విధులకి ఆటంకాలు కలిగించడం అనేది ఖచ్చితంగా నేరమే చట్ట ప్రకారం. సో ఈ కేసులో మళ్ళీ ఆయనకి ఒక 14 రోజులు రిమాండ్ విధించబడింది. సో అయితే దాని మీద కూడా బెయిల్ తెచ్చుకున్నారు అంబటి రాంబాబు. మామూలుగా ఆయన జైలుకు వెళ్ళేటప్పుడు ఏమని అన్నారంటే, అసలు నేను లాయర్ని కూడా పెట్టుకోను, స్వతహాగా నేనే లాయర్ని, నేనే ఒక న్యాయవాదిని కాబట్టి నా కేసు నేనే వాదించుకుంటానన్నారు. కానీ ఆయన అలా జైలుకు తీసుకువెళ్లారో లేదో, అంటే ఆయన అరెస్ట్ చేసి అలా తీసుకువెళ్లారో లేదో, గంట గడవక ముందే వాళ్ళ ఆవిడే ఒక లంచ్ మోషన్ పిటిషన్ లాంటిది ఏదో కోర్టులో దాఖలు చేశారు. ఆయన అరెస్ట్ చేయటం అక్రమం అన్నట్టుగా, ఆయన విడుదల చేయాలన్నట్టుగా. ఆయనే వాదించుకుంటానని చెప్పిన వ్యక్తి మరి ఇప్పుడు ఎందుకని వాదించుకోలేకపోతున్నారు, ఎందుకని ఇలాంటి పీటీ వారెంట్లు పడుతున్నాయి, ఎందుకని ఇలాగా రిమాండ్లు పొడిగించబడుతున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. సో అయితే నేను వీడియోస్ చేస్తున్నాను కదా, అంబటి రాంబాబు అరెస్ట్ అయ్యారని దగ్గర నుంచి ఇప్పటికి సుమారుగా ఒక 4-5 వీడియోలు చేసి ఉంటాను. సో ఆ వీడియోల కింద కామెంట్స్ చూస్తే ఖచ్చితంగా అంబటిని ఇంకా జైల్లోనే ఉంచాలి, 1 సంవత్సరం ఉంచినా తప్పులేదు, ఇలాంటి కామెంట్సే తప్ప అంబటికి బాగా తిక్క కుదిరింది, ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి పర్యవసానాలే చూడాల్సి వస్తుంది, ఇంతవరకు విర్రవీగాడు కదా, ఇప్పుడు రమ్మను బయటికి, అర్ధ సెంచరీ పూర్తవుతుందా, సెంచరీ పూర్తవుతుందా, ఇలాంటి కామెంట్లే తప్ప అయ్యో పాపం అంబటిని అరెస్టు చేశారే, కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతుంది ప్రభుత్వం అనే కామెంట్లు చాలా 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 తక్కువ వస్తున్నాయి. అంటే 100 కామెంట్లు అవి వస్తే 1-2 ఇవి వస్తున్నాయి అంతే తప్ప అంబటిని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ పెట్టడం అనేది జరగటం లేదు. అంటే ప్రజల్లో కూడా ఎక్కడో అంబటి రాంబాబు మీద వ్యతిరేకత ఉంది. ఎందుకుంది అని అంటే ఆయన వెటకారాలు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, నారా లోకేష్ మీద కావచ్చు, ఎన్ని వ్యంగ్యాస్త్రాలు, అసలు రాజకీయాల్లో అన్ని వ్యంగ్యాస్త్రాలు అవసరమా, పర్సనల్ గా వెళ్ళటం అంత అవసరమా అని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత పెరిగిపోయింది అంబటి రాంబాబు మీద. సో అందుకని ఆయన జైల్లో ఉన్నాడన్నా కానీ ఎక్కడా ఆయన మీద సానుభూతి వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. సామాన్య ప్రజల్లో కావచ్చు, న్యూట్రల్ ఓటర్స్ లో కావచ్చు, లేకపోతే ఇతర పార్టీల ఓటర్లో కావచ్చు, సానుభూతి అయితే వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం వైసీపీ ఓటర్లకు మాత్రమే సానుభూతి పెరిగింది ఆయన మీద. సో ఇక చూసుకుంటే ఈ కేసులో కూడా, అంటే పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించిన కేసులో కూడా బెయిల్ వస్తుంది అనుకున్న తరుణంలో ఇప్పుడు కూటమి సర్కారు, అలాగే పోలీసు శాఖ, అలాగే ఇతర పార్టీల నేతలు కూడా ఆయన మీద గతంలో పెట్టిన కేసు ఇంకొకటి తెర మీదకి వచ్చింది. ఆ కేసు మీద ఆయన మీద ఇప్పుడు మరోసారి పీటీ వారెంట్ జారీ అయింది. అది ఏ కేసు అని మీరు అనుకుంటున్నారు తెలుసా? ఆయన ఎప్పుడు సంబరాలుగా జరుపుకునే సంక్రాంతి సమయంలోనే ఆ కేసు ఆయన మీద నమోదైంది. సంబరాల రాంబాబు, సంక్రాంతి రాంబాబు అని చెప్పేసి ఆయన్ని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. సో ఆయన కూడా అది చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఆయన్ని సంబరాల రాంబాబు అని చెప్పేసి అంటున్నప్పుడు ఆయన సంక్రాంతికి కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు, ముగ్గులు పోటీలని, డాన్స్ పోటీలని చేస్తూ ఉంటారు. ఆయన కూడా డాన్స్ వేస్తూ ఉంటారు అనుకోండి, అది వేరే విషయం. సో అయితే ఆయన సంక్రాంతి సంబరాల టైంలో మంత్రిగా ఉన్నప్పుడు 2023, 24 అంటే 24 ఇంకా అవ్వలేదు అనుకోండి, 2022, 23 ఆ టైంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశారు. వాటిల్లో లాటరీ ప్రోగ్రామ్ కూడా ఒకటి. అంటే మనం లాటరీ ప్రోగ్రామ్ అంటే ఎలా పెడతాం, లాటరీ వాళ్ళంతా కూడా టేబుల్ పెట్టుకొని బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర లాటరీ టికెట్లు అమ్ముతూ ఉంటారు. మనం కొనుక్కుంటాం. ఆ లాటరీ టికెట్ మీద నెంబర్ ఉంటుంది. లక్కీ డిప్ లో ఆ నెంబర్ కనుక వస్తే మనకి లాటరీ ప్రైజ్ మనీ ఇస్తారు. ప్రైజ్ మనీయో లేకపోతే గిఫ్ట్ హ్యాంపరో ఏదో ఒకటి వాళ్ళు ఏది అనౌన్స్ చేస్తే అది ఇస్తారు ఆ లాటరీ గెలిచిన టికెట్కి. సో అయితే ఇక్కడ అంబటి రాంబాబు లాటరీ టికెట్లు అమ్ముతాం అని చెప్పేసి ఆయన తిరగలేదు. ఆయన అలా తిరిగే వ్యక్తి కాదు కదా. ఆయన ఏం చేశారంటే వాలంటీర్ వ్యవస్థ అప్పట్లో ఉండేది, మీకు గుర్తేనా? సో సంక్రాంతి సమయంలో ఆయన సంబరాలకి వాలంటీర్లను కూడా వాడుకున్నారు. వాలంటీర్లే కదా అప్పట్లో పెన్షన్లు జారీ చేసింది.
వితంతువులకి, వృద్ధాప్య పెన్షన్లకి, అలాగే వికలాంగుల పెన్షన్లకి, ఇలా అందరికీ కూడా వాలంటీర్లే ఉన్నారు కాబట్టి ఆ పెన్షన్లు ఇచ్చేదానికి వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు అంబటి రాంబాబు. వాలంటీర్లకి ఆయన ఇచ్చిన ఆర్డర్స్ ఏంటంటే, ప్రతి ఒక్క వికలాంగుల దగ్గర నుంచి, వితంతువుల దగ్గర నుంచి, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి 200 రూపాయలు కట్ చేసుకుని మిగతా అమౌంట్ ఇవ్వండి. ఆ 200 రూపాయలకి 2 లాటరీ టికెట్లు ఇవ్వండి ఒక్కొక్కరికి. అంటే ఒక్కొక్క పెన్షన్దారుడికి 2 లాటరీ టికెట్లు ఇచ్చారు. సో అదేమన్నా ఇష్టపూర్వకంగా ఇచ్చారా అంటే ఇష్టపూర్వకంగా ఏం కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే. ఆ 200 రూపాయలు కట్ చేసుకుని 2 లాటరీ టికెట్లు ఇచ్చారట. ఇది ఆయన మీద ఉన్న ప్రధానమైన ఆరోపణ. లాటరీ టికెట్లు ఎక్కడా కూడా స్వతహాగా వాళ్ళు వెళ్ళి కొనుక్కోలేదు. ఈయనే ఆ అమౌంట్ ని పెన్షన్దారుల అమౌంట్ లో నుంచి అమౌంట్ కట్ చేసుకొని 200 రూపాయలు లాటరీ టికెట్లు 2 ఇచ్చారు. అలా లక్కీ డిప్ తీసి సంక్రాంతి సంబరాల్లో గెలిచిన వాళ్ళకి ఆ ప్రైజ్ మనీ ఇచ్చారని చెప్పేసి అయితే చెప్తున్నారు. ప్రైజ్ మనీయో గిఫ్ట్ హ్యాంపరో ఏదో ఒకటైతే ఇచ్చారు. కానీ ఇలా ఇష్టపూర్వకంగా లాటరీ టికెట్లు అమ్మాలి కానీ ఇష్టం లేకుండా లాటరీ టికెట్లు బలవంతంగా వాళ్ళ పెన్షన్ అమౌంట్ లోంచి కట్ చేసుకుని ఇచ్చేదేంటి, అసలు ఈ పెత్తనం వాళ్ళకి ఎవరు ఇచ్చారని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అంబటి రాంబాబు మీద అప్పట్లో కేసు నమోదైంది. అయితే అప్పట్లో మంత్రిగా ఉన్నారు కదా, పోలీసులు కూడా ఏం యాక్షన్ తీసుకోగలుగుతారు? పాపం వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి ఏవో ఉన్నాయి, చట్టంలో వాళ్ళకి అంత హక్కులు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి అంత పవర్స్ ఉన్నాయి అని తెలిసినా కానీ, వాళ్ళకు కూడా అవగాహన ఉన్నా కానీ మంత్రి మీదకి వెళ్తే ఏం చేస్తాడో, ట్రాన్స్ఫర్ చేయించాడు అనుకోండి, మళ్ళీ ఇంట్లో తట్టా బుట్ట అంతా సర్దుకొని వేరే ఊరు వెళ్ళాలి, ఎందుకు ఆయనతో పెట్టుకోవటం అని చెప్పేసి ఏ పోలీసు కదిలించడు. ఇది అందరికి తెలిసిందే. అయితే మంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగిరి పోయిన తర్వాత కూడా ఆయన మీద ఎవరు కూడా ఆ కేసుకు సంబంధించి పట్టించుకోలేదు, ఎవరు ఆ కేసును తిరగదోడలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన నేపథ్యంలో అసలు పాత కేసులు ఏమున్నాయి, మొత్తం ఒకసారి ఆయనే బెయిల్ తెచ్చుకుంటాడు కదా, ఆయనే స్వతహాగా లాయర్ కదా అని చెప్పేసి మరి పాత కేసులన్నీ కూడా తీస్తున్నారేమో, ఎటు లోపల ఉన్నాడు కదా, పనిలో పనిగా విచారణ చేసిస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి పాత కేసులు కూడా తీశారో ఏమో. మొత్తానికి ఈ సంక్రాంతి సంబరాల్లో కేసుని కూడా బయటకు తీసి దీని మీద ఒక పీటీ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం నేను ఇప్పుడు వీడియో చేస్తున్న సమయానికి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకి ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరి గుంటూరులో కోర్టు బెయిల్ ఇస్తుందా లేకపోతే మళ్ళీ రిమాండ్ పొడిగిస్తుందా ఏంటి అనేది తెలియాలంటే వేచి చూడాలి. సో రాంబాబుకి ఈ కేసులో రిమాండ్ విధించాలని మీరు కోరుకుంటున్నారా, లేకపోతే బెయిల్ ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే లాటరీ టికెట్లు ప్రజలు స్వతహాగా వాళ్ళకి ఇష్టమై వాళ్ళు కొనుక్కుంటే బాగుంటుందా, లేకపోతే అంబటి రాంబాబు లాగా పెన్షన్ అమౌంట్ లోంచి కట్ చేసేసి గవర్నమెంట్ లో ఉన్న మంత్రులే తీసేసుకుంటే బాగుంటుందా, తర్వాత చివరికి లక్కీ డిప్ తో ఎవరైతే విజేతలు వచ్చారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందా, ఏది చేస్తే బాగుంటుందా? అసలు మంత్రి హోదాలో ఉండే వ్యక్తులు అలాంటి లాటరీ సిస్టమ్ ని ప్రవేశపెట్టడం మంచిదంటారా, కాదంటారా, సహేతుకం అంటారా, దుర్మార్గం అంటారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.